గూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. కానీ సార్ ఇప్పుడు సినిమా ఇప్పుడు టెక్నికల్ గా చాలా మారిపోయింది. మీరు తీసినప్పుడు ఇంత లేదు. ఇన్ కేస్ ఇప్పుడున్న టెక్నాలజీకి మీరు కూడా అడాప్ట్ అయ్యి ఉన్నారు 200%. మీరు అన్నారు ఒక మాట, ఇప్పుడు సినిమా టేకింగ్ చేసే విధానం కంప్లీట్ గా మారిపోయింది. హీరోలు వాళ్ళే టేకింగ్ అదంతా ఏం కాదు. ఇప్పుడు పాన్ ఇండియా అంటే నువ్వు సీన్ ఆలోచించేటప్పుడే బాంబేకి అది అక్కడికి సరిపోవాలి, ఇక్కడికి సరిపోవాలి, మొత్తం ఇండియా అంతా కూడా ఒకలాగా సరిపోవాలి. ఇప్పుడు మన తెలుగు నేటివిటీలో సినిమా తీస్తాను, ఒక పల్లెటూరు తెలుగు కథ తీస్తే నీకేమి ఎవరు కనెక్ట్ అవ్వరు కదా, నీకు ఓవరాల్గా కనెక్ట్ అయ్యేలాగా ఉండాలి. ఇప్పుడు పుష్ప ఉంది. పుష్ప అనేది చెప్పాలంటే చిత్తూరు జిల్లాలో స్మగ్లింగ్ ఎర్రచందనం అనేది వాస్తవంగా అదే కదా కథ అంతా కూడా. అది చెప్పాలంటే మన నేటివే. అలా అని కాదు, ఎర్రచందనం అనేది ఓవరాల్గా ప్రతి ప్రపంచంలో ఇట్ ఈస్ అన్ వాల్యుబుల్ థింగ్ అని. కేజీఎఫ్లో గోల్డ్ ఎలాగో ఎర్రచందనం గురించి కూడా నీకు అలాగే ఉంటుంది. ఇప్పుడు కేజీఎఫ్ ఉంది, గోల్డ్కి ఎంత విలువ ఉందో అలాగే ప్రతి ఒళ్ళు చూడు ఎర్రచందనం అనగానే ఎర్రచందనం చెట్టు నీకు కనిపించింది దానికి ఎలా చూస్తావు దాన్ని? అవును, ఎర్రచందనం అని చూస్తావు కదా, అలా దానికి ఒక వాల్యూ ఉంది. అది 1 కేజీ కొట్టిస్తే 1,000 రూపాయలు 2,000 అంట, ఏమో నాకు తెలియదు, కానీ దానికి ఒక వాల్యూ ఉంది. ఆ చెట్టును కూడా నువ్వు విచిత్రంగా చూస్తావు కనిపిస్తే. సపోజ్ ఎక్కడన్నా నువ్వు ఏదో తోటకి వెళ్ళావు, ఎవరో ఒకళ్ళు చెట్టు పెంచుతున్నారు అనుకో, చూడగానే ఎర్రచందనం చెట్టును నువ్వు వెరైటీగా చూస్తావా లేదా? అవునవును, వాల్యుబుల్ దీనిగా చూస్తావా లేదా? కానీ ఆ చెట్టుకు సంబంధించిన వాళ్ళు అలాగే కదా ఉంటాడు చెట్టుకు సంబంధించి. బట్ టేకింగ్ విధానం కూడా మారింది కదా డెఫినెట్ గా. ఇప్పుడు అది పండేది పల్లెటూరులోనే కదా, అడవిలోనే కదా, అది అమ్మేది మళ్ళీ జపాన్. అది మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి ఒక యూనివర్సల్ ఒక బిగ్నెస్ ఉంటుంది. అదేంటో సార్, ఇప్పుడు ప్రతి సినిమా వచ్చినా 3 నెలల నుంచి 6 నెలల లోపే మాట్లాడుకుంటాం. కొన్ని అయితే 1 నెలకే మర్చిపోతాం కదా. ఇప్పుడు మీరు అన్నట్లుగానే కేజీఎఫ్ అన్నారు. కేజీఎఫ్ వచ్చిన తర్వాత మిగతా సినిమాలు మనవి కూడా హిట్ అయినవి కూడా థియేటర్లో స్క్రీన్ మీద చూడలేకపోయాం. అదే కనిపించింది అందరి మైండ్లో. కేజీఎఫ్ 2 ఎప్పుడు వస్తుంది, కేజీఎఫ్ 2 ఎప్పుడు వస్తుంది? అది ఎప్పుడైనా ఉంటుంది. ఇప్పుడు నువ్వు కొన్ని సినిమాలు చూసిన తర్వాత నెక్స్ట్ సినిమాలు చూస్తుంటే నీకు కనిపించవు, ఆనవు ఇంకేళ్ళు మారరా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అవును, కొంతమంది వర్కౌట్ అవుతుంది. ఇంకేళ్ళు మారరా, ఇయ్యే పట్టుకుంటారా అని తిడతారు ఏదో గొప్ప సినిమా చూసినప్పుడు. అవును, ఇంకా అలా గొప్పగా అంటే తర్వాత కేజీఎఫ్, చెప్పాలంటే పుష్ప, 3RR, ఇంకా 3 కనపడ్డాయి. అంత గొప్పగా ఏం కనపడలే. కల్కి సూపర్. అది ఇప్పుడు నేను ఇది సలార్ ఒకటి కనపడింది. పాన్ ఇండియా పాన్ వరల్డ్ అంటే మన తెలుగు వాళ్ళు నేర్పింది ఇంకా. పార్ట్ 2 అసలు బాహుబలి నుంచి కదా. అవును, సెకండ్ పార్ట్ అనేది బాహుబలి నుంచి కదా స్టార్ట్ అయింది. అవును మన ఇండియాలో. అవును, ఇప్పుడు మీరు అనుకున్నట్లు కదా సార్, ఇప్పుడు ఓవరాల్గా పాన్ ఇండియా పాన్ వరల్డ్ వచ్చింది. కానీ ఇప్పుడు చెప్పాలంటే అప్పుడున్న సినిమాలే పాన్ వరల్డ్ పాన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. కాకపోతే అక్కడ రిలీజ్ అవ్వలేదు అట్లా డైరెక్ట్గా, అంతే. ఇప్పుడు మీరు అన్నారు దానవీర సూరకర్ణ తీద్దాం అనుకున్నారు మీరు, సంవేర్ ఎందుకో ఆగిపోయింది అది. దానవీర సూరకర్ణ ఇప్పుడు వేసినా కానీ చూస్తాం కదా మనం. అలాంటి సినిమాలు వస్తాయా ఇంకా? అప్పుడు మనకి కొంచెం జ్ఞానం తక్కువ ఉండి ఆ టెంపర్మెంట్ లేదు అనుకుంటూ ఉంటాం. అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. అవునా? ఆ కళాఖండాల జోలికి వెళ్ళకూడదని తర్వాత ఎందుకు అనిపించింది సార్? తప్పు అంటే మ్యాచ్ చేయలేము. అంటే యాక్టర్స్ మ్యాచ్ ఎవరు చేయలేరు. రామారావుని ఎవరు మ్యాచ్ చేస్తారు? మళ్ళీ రామారావు గారు మ్యాచ్ చేయాలి. అప్పుడు తారక్ లావుగా చక్కగా అలా ఉండేవాడు కాబట్టి ఏదో ఒక అజ్ఞానంలో అనుకునేవాళ్ళం. ఆ తర్వాత షడప్ అని మనకు తెలియడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే. ఎవరు సార్ వివి వినాయక్ గారికి వెల్ విషెస్, ఓకే గో హెడ్ నేను ఉన్నాను అంటే చిరంజీవి గారి పేరు టక్కని చెప్తారా, లేకపోతే ఇంకా యంగ్ హీరోస్ ఎవరైనా ఉన్నారా? నేను అలాగే ఎవరిని నేను ఇబ్బంది పెట్టను. నాకు అంటే కథ ఉంటే ఎవరైనా చేస్తారు. నాకు నేనంటే అందరికీ ఇష్టం. నేను ఎప్పుడు ఎవరిని టెన్షన్ పెట్టి ఆ షూటింగ్ టెన్షన్ అంతా నేనే పడతాను తప్ప అసలు ఎవ్వరు హ్యాపీగా ఇంటికి వెళ్తే హ్యాపీగా పడుకోవాలి అందరూ. నేను ఒక్కడనే దాని టార్చర్ అంతా నేనే తీసుకుంటాను. ఎందుకంటే కంబ్యాక్ వచ్చిన తర్వాత ఇంతమందిని కాదని మిమ్మల్ని నమ్మారు కదా.
చిరంజీవి గారు ఎందుకు అంత బలంగా నమ్మటానికి ఏంటి వన్ ఆఫ్ ద రీజన్? వినాయక్ గారిలో ఉన్న మ్యాజిక్ ఏంటి అసలుకి? నిజమే కదా, ఒక అద్భుతమైన అవకాశం. నేను భయభక్తులతో సినిమా అంటే భయంతో ఉంటానని అదొక కారణం కావచ్చు. సినిమాని ఆయన సినిమా చూడమన్నప్పుడు దాన్ని నేను వర్క్ చేసి చెప్పింది ఆయనకి నచ్చింది. ఓకే. సినిమా అనగానే నాకు వణుకుతూ ఉంటా అసలు. అంటే లాస్ట్ వరకు కూడా దాన్ని ఏదో బెటర్ చేయడానికి ఇంకోటో ఏదో ఇది బాగుందా బాగాలేదా అని పెద్దసార్లు దాన్ని చేసుకోవటం. ఆ ట్యాగూర్ వర్క్ చేసినప్పుడు ఆయనకి నా డెడికేషన్ ఆయనకి తెలుసు. ఓకే. దానివల్ల ఓకే తిను కరెక్ట్ అని ఆయన అనుకుని ఉండొచ్చు. సో డెఫినెట్లీ ఫ్యాన్ బై మూమెంటే కదా ఠాగూర్ టైంలో. అయ్యో చాలా ఏళ్ల తర్వాత బాగా ఎంజాయ్ చేసిన సినిమా మాత్రం 150. ఏ టెన్షన్ లేకుండా. అవునా? దానికి ప్రొడ్యూసర్ కూడా ఆయనే. బాగా అసలు అద్భుతంగా చరణ్ బాబు చూసుకునే విధానం కానీ చాలా అద్భుతంగా అందరం బాగా ఎంజాయ్ చేసాం ఆ సినిమా. ఓకే. ఎంజాయ్ చేసాం. ఎక్కడ చిన్న టెన్షన్, ఈ సినిమా మిస్ఫేర్ అవుద్దనే టెన్షనే లేదు. ఓకే. సో అబ్బాయితో చేశారు, తండ్రితో చేశారు. ఏంటి ఇద్దరిలో కామన్ గా ఉన్న ఇద్దరితో difference? చేసా. నాయక్ మా చరణ్ బాబు చాలా క్లాస్, రాయల్ కిడ్, డౌన్ టు ఎర్త్, బాగా డౌన్ టు ఎర్త్, చాలా రాయల్గా ఉంటాడు, క్లాస్. ఓకే. చాలా. సో డైరెక్టర్స్ హీరో అంతే. అసలు వన్స్ కథ ఒకసారి చాలా ఏమవుతాయంటే ఒక సినిమా ఫ్లాప్ అవగానే ఆ ముందు ఉన్న ఈక్వేషన్స్ అన్ని మారిపోతుంటాయి. తన దగ్గర అలా ఉండదు. నీతో సినిమా చేయాలని అనుకుంటాడు కదా, ఓకే ఫిక్స్ అంతే. ఇంక మళ్ళీ నీ సినిమా ముందు సినిమా ఫ్లాప్ అయింది, వెనక సినిమా హిట్ అయింది, అలాగే ఉండదు. అతనితో చేయాలంతే. అతని కెరీర్ ఏదైనా చూసుకోను. ఓకే. అంతే. హిట్ ఫ్లాప్ అస్సలు పట్టించుకోండి. సూపర్ గ్రేట్ కదా అది. అస్సలు గ్రేట్ క్వాలిటీ, ఒక హీరోకి ఉండాల్సిన క్వాలిటీ. ఎవరో హిట్ కొట్టారు కదా కమన్ అస్సలు ఉండదు. ఆ హిట్ అయిన డైరెక్టర్తోనే తీయాలి, ఎలా పట్టుకోవాలి అసలు అలాంటి. ఇప్పుడు తన సినిమా హిట్ అయినా పట్టించుకోడు ఏంటో. ఇప్పుడు పెద్ద హిట్ అయిపోయినాయి. ఇప్పుడు ఆర్ఆర్ గురించి అని చెప్తుంటే అవునా అంటాడు, మగధీర గురించి అవును కదా అంటాడు. ఇదేంటి అసలు ఎంత హిట్టో తెలిసే ఇతనికి అనిపిస్తుంది మనకి. ఇది సింపుల్ మామూలు అన్నట్టుగా ఉంటాడు అంతే. ఓకే.